మన దేవతలతో సమానంగా పితృదేవతల బలం ఉంటుందండి. ఆ పితృదేవతలు అనేది మన కుటుంబాన్ని వృద్ధిలో తీసుకురావడానికి పితృదేవతలు ఎంతో సహకరిస్తారు. కానీ అక్కడ నైరుతి ప్రాబ్లం ఉన్నదాడు పితృదేవతలు కూడా మన సహకారం లేదని అర్థం అండి. నైరుతి ప్రాబ్లం ఉంటే తర్వాత ప్రతి ఆమాసకి కూడా కానీ వాళ్ళు చనిపోయిన రోజునాడు కానీ పితృతర్పణ చెయ్యాలి అండి. లేదంటే కనీసం ఆ టయానికి కనీసం మీ దగ్గర ఏది ఉంటే అది అన్నం ఉంటానో లేదా మంచిగా ఉంటే మంచిలన్నా సరే కానీ ఆ దక్షిణం దిక్కు తీసి ఆ ఫోటో కాడ కానీ పెట్టాలి అండి. ఎందుకంటే చనిపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే అండి ఆ టయానికి వస్తారండి. ఎప్పుడైతే చనిపోయారో అప్పుడు కానీ ఆమాసకు కానీ వస్తూ ఉంటారు అలా. కానీ మనకు తెలదు. లేకపోతే ఏది ఉంటే అది ఆ టయానికి వాళ్ళు చనిపోయిన రోజునాడు కానీ లేదంటే ఆమాస నాడు 2 సార్లు పెట్టాలి. ఎంతమందికి ఉంటే మీకు ఎలాగ 3 ఫోటోలు పెట్టారు కదా అక్కడ ఆ 3 ఫోటోలకి కూడా పెట్టాలి. పితృదేవతలు ఉండే ప్లేసు దక్షిణం అండి. దక్షిణానికి అధిపతి యమధర్మరాజు కాబట్టి కాబట్టి వాళ్ళ స్థానం దక్షిణం. ఆ దక్షిణం గోడకే వీళ్ళ పితృదేవతలు ఉండాలి. ఏదోటి పెట్టండి అండి. వాళ్ళు మనకు సహకరిస్తారన్నమాట. మనకి ఏదో దారి చూపిస్తారండి. అంటే మన కుటుంబం వృద్ధిలో రావాలని ఎక్కువ తాపత్రయపడి పితృదేవతలు మాత్రమే అండి. దైవంతో సమానంగా బలం ఉంటుంది వాళ్ళకి కూడా.